హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే అరుణాచలం చేరుకున్నాము, సేఫ్గా రూమ్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ అరుణాచలంలో ఉన్న కొండనే శివునిగా భావిస్తారట. ఆ గిరి ప్రదక్షిణ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చేయలేమట. నేను కూడా అరుణాచలం పోవాలని ఎన్నోసార్లు మా ఆయనని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ట్రైన్ బుక్ చేయ బావ, మస్తు దూరం అట, మనం కూడా చూద్దాము ఒకసారి, గిరి ప్రదక్షిణ చేస్తే మస్తు పుణ్యం దక్కుతుందట అని అంటే ట్రైన్లు ఎప్పుడు అవైలబుల్ లేవు. అనుకోకుండా మేము తిరుమల వరకు వచ్చి ఇక్కడ అరుణాచలం కూడా చూడాలని చెప్పేసి ఇంత దూరం వచ్చినాము. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ గిరి ప్రదక్షిణ చేయలేమట. అటువంటిది అరుణాచలంలో మేము అడుగు పెట్టేసినాము. ఇంకా కొండపైన మొత్తం మబ్బులు ఇట్లా వస్తున్నాయి అనమాట. మొత్తం ఆ కొండే ఒక లింగం లాగా ఉన్నది అనమాట. మొత్తం ఇక్కడ కొండే లింగం లాగా ఉన్నది, మబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు చీకటి అయింది కాబట్టి చూపెట్టలేకపోతున్నాం, రేపు పొద్దున చూపెట్టడానికి ప్రయత్నిస్తాం. మేము రాంగా చూసినప్పుడు అయితే మస్తు అనిపించింది. చాలా అసలు నిజంగా ఇక్కడికి రావడం చాలా అదృష్టం అనిపించింది. ఇక ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం. 14 కిలోమీటర్లు. కొంచెం టెన్షన్, లోపల నడవమా అని కొంచెం టెన్షన్ ఉంది. కానీ ఒక దీక్ష పనినట్టు నడిస్తే అవుతుంది అని ఇక నేనైతే ముందే రెడీ చేసుకున్నా. ప్యాంటు పైకి అనుకున్నా, మంచిగా స్నానం చేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ గిరి ప్రదక్షిణని. ఇక మొదలు పెడదాం. ఇక 14 కిలోమీటర్లు మొత్తం ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుందట. మధ్యలో 8 శివలింగాల టెంపుల్ ఉంటాయట. అవన్నిటిని దర్శనం చేసుకుంటూ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టినామో అక్కడి వరకు వస్తే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుందట. జీవితంలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ గిరి ప్రదక్షిణ చేయరట. మేము అది మొదలు పెట్టబోతున్నాము. ఇంకా అత్తమ్మ మామయ్య ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపిస్తుంది? అత్తమ్మ బాగా మంచిగా అనిపిస్తుంది బిడ్డ. ఇక్కడికి అత్తం అని కళలో కూడా అనుకోలేదు. అవును, మొత్తం అని మేము అనుకోలేదు. కానీ వచ్చిన భగవంతుడు దయదలిచిండు, దేవుడు తీసుకొచ్చిండు. దేవుడు ఎవరు? చిన్నోడు. నిజంగా దేవుడు తీసుకొచ్చిండు అసలు. అయితే ట్రైన్ లా మస్తు ఇబ్బంది పడుకుంటా రావాలి కదా. కార్లో ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు మా ఆయన మాకు మస్తు గొప్పగా అనిపిస్తా ఉంది. ఇంత సేఫ్గా తీసుకొచ్చి అట్లా మంచిగా అనిపిస్తా ఉంది. మరి గిరి ప్రదక్షిణ ఎట్లా జరుగుతుంది ఏందని చూద్దాము. చెప్పులు వేసుకోవద్దట, అందుకోసం అని చెప్పేసి పాదరక్షలు ఇక్కడనే రూమ్లోనే వదిలిపెట్టి అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం తీసుకొని మేమైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుంది బావా? నైట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఏదైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ టైమింగ్ చెప్తాం. ఎన్ని అవర్స్లో ఫినిష్ చేస్తామో చూద్దాం. ఒక్కొక్కరికి ఇప్పుడు స్టార్ట్ చేసి ప్రదక్షిణ ఇప్పుడు స్టార్ట్ చేస్తే బయటకు వెళ్ళి స్టార్ట్ అన్నట్టే. ఇప్పుడు 10 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. 20 నిమిషాల దాకా 9ంటికి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. 4-5 గంటలలో కంప్లీట్ చేస్తామని అనుకుంటాను. 5 గంటలు పడుతుంది. 9:10, 10:10, 11, 12, 1 గంటల వరకు అయిపోతుంది. ఆ శివుని ఆశీస్సులతోని మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఒక 3-4 కిలోమీటర్లు లైన్గా నడిచిందే లేదు. ఇప్పుడు దేవుని కోసం 14 కిలోమీటర్లు నడవాలనేసి అనుకుంటా ఉన్నా. ఓం నమః శివాయ. ఇప్పుడు తల్లిదండ్రుల మొక్కి ప్రారంభిద్దాం అనుకుంటున్నాం అనమాట గిరి ప్రదక్షిణ. అందుకని అమ్మో మంగత్తరైతురు సుఖ సంతోషాలతోటి హస్తభాగంతోటి సంపదతోటి మంచిగా వర్తిల్లాలి భగవంతుని ఆశీస్సులతో. ముందుగా అవన్నీ ఆశీస్సు తర్వాత ఫస్ట్ ఇదంతా తిరిగి రావాలని చెప్పు. చల్లగా మంచిగా రాండి. ఎక్కరాని కొండలన్నీ ఎక్కిస్తాను రా. ఇక నువ్వు ఎంతలో తిరిగేస్తావు పో. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినాము. ఎడమ సైడ్ నుంచి స్టార్ట్ చేయన్నట. ఎడమ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాము. మా వెనక చూడండి. అయితే పౌర్ణమి రోజులలో ఈ గిరి ప్రదక్షిణ చేయడం చాలా పుణ్యమట. మాకు అనుకోకుండా పౌర్ణమి రోజు మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉన్నాము. మా వెనకాల జనాలు కూడా కనబడుతూ ఉన్నారు కదా. పౌర్ణమి కావడంతో ఫుల్ రష్ ఉన్నారు. అంటే మిగతా రోజులలో కూడా ఇట్లనే ఉంటారు కావచ్చు. అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే అంత ఫేమస్. ఇంకా అందరితో పాటు నడవడం ఇంకా సరదాగా అనిపిస్తూ ఉన్నది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. స్టార్టింగ్లోనే మాకు టెంపుల్ ఎదురైంది. లోపలికి వెళ్తా ఉన్నాం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ శివలింగానికి ఉప్పుతోని అభిషేకం చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసింది కుమారస్వామి టెంపుల్. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ ఇంకో టెంపుల్ ఎదురైంది.
ప్రదక్షిణల్లో భాగంగా మధ్యలో ఏ గుడి వస్తే ఆ గుడిని దర్శించుకుంటా ఉన్నాము. శ్రీ భూతనారాయణ పెరుమాళ్. పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడు నిండుగా కనిపిస్తా ఉన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం. ఇక్కడ దీపం దగ్గర అందరూ హారతి కర్పూరం వేస్తా ఉన్నారు. మేము కూడా కొని వేస్తా ఉన్నాం. పెద్ద గండ దీపం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ, ఓం నమ 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 శివాయ. మనకు మెయిన్ టెంపుల్ గోపురం అయితే కనబడతా ఉన్నది. ఆ టెంపుల్ ముంగట్నే ఉందన్నమాట గండ దీపం. ఓం నమ శివాయ. ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ గుడి దగ్గరికి రాగానే హారతి లేదా ఆర్తి కర్పూర బిళ్ళలు గండం దీపం దగ్గర వేసి మొక్కుతా ఉన్నారు. మనకి ఇక్కడ ఇందిరాలింగం దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్తే ఇందిరాలింగం. దారిలో నిత్యానంద జన్మభూమి దేవాలయం వచ్చింది. ఇక్కడ ఆగి దర్శనం చేసుకుంటా ఉన్నాం. ఇంకో టెంపుల్ దగ్గర ఆగినాము. ఇక్కడ దారిలో చాలా తినుబండారాలు అమ్ముతా ఉన్నారు. ఏం తినకుండా ప్రదక్షిణ చేస్తే పడిపోయే అవకాశం కూడా ఉంది కదా. అయితే దారిలో టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చాలా రకాలుగా అమ్ముతూ ఉన్నారు. ఫ్రూట్స్ కూడా ఏ టైం అంటే ఇప్పుడు 10 దాటుతూ ఉంది. 10 దాటుతున్నా అన్ని షాప్స్ తెరిసే ఉంటున్నాయి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఎవరు ఏ సమయంలో చేసే తెలియదు కదా. అందుకనే అన్ని గుడులు, టెంపుల్స్, షాప్స్ అన్నీ ఓపెనే ఉన్నాయి. మనకు దారిలో ఇట్లా రూట్ మ్యాప్స్ ఉంటా ఉన్నాయి. మనం ఎక్కడున్నాము, ఇంకా గిరి ప్రదక్షిణ ఎంత చేసేది ఉన్నది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంద్రలింగం మనం దర్శనం చేసేసుకున్నాము. వినాయకుని టెంపుల్ మొత్తం రాతితోనే ఉంది. ఈ టెంపుల్ మనకు ఎదురుగానే అగ్ని తీర్థం. అగ్నిలింగం. శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం. ఇట్లా మీకు చెప్తూ లోపలికి పోయి దర్శనం చేసుకొని వస్తా ఉన్నాము. ఇంకో టెంపుల్ దగ్గర ఆగినాము. ఇక్కడ అందరూ త్రిశూలాలకి నిమ్మకాయలు ఇట్లా కుచ్చుతా ఉన్నారు. దారిలో అన్నదానం కూడా పెడతా ఉన్నారు.
అన్ని షాప్స్ ఉన్నాయి, ఇట్లా బొమ్మల షాప్స్, ఫుడ్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. అందరు కూర్చొని తింటా ఉన్నారు ఇట్లా. హరిలో ఎనర్జీ కోసం అని చెప్పేసి నిమ్మకాయ సోడా తీసుకుంటా ఉన్నాం. వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడైతే అక్కడ ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద ఇట్లా షాప్స్లలో వాటర్ బాటిల్స్ ఫుల్ అమ్ముతూ ఉన్నారు. అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు దాహం వేస్తూ ఉంటుంది కదా, అట్లా వాటర్ సౌలత్ అయితే మంచిగా ఉంది. అన్నీ దొరుకుతూ ఉన్నాయి. వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ బాటిల్స్, ఇట్లా కూల్ డ్రింక్స్ కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. సోడాకి 25 రూపాయలు తీసుకున్నారు. కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తూ ఉన్నాయి. సోడా కూడా బాగుంది. మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాము. మేము నైట్లోనే గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలని అనుకున్నాము అంటే, చల్లపుట వేస్తే మంచిగా ఉడకపోతే అట్లేముండదు. ఎండ అయితే మళ్ళీ రోడ్డు కదా, రోడ్డు కాలది, ఎండ ఉండదు, రోడ్డు కాలది. కానీ ఇప్పుడు నడిచినా కానీ నా కాళ్ళు అయితే నేను చెప్పులు లేకుంటే ఎప్పుడు నడవలేదు. ఈ దేవుని కోసం నడుస్తానా, నడకంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది ఇంకా ఎండుండి ఇంకెట్టుండి నా పరిస్థితి. వరుకుంటూ నడుస్తాం కావచ్చు. అందరు ఒకటే ఉరుకుతారు. అందరు మొత్తం ఉరుకుతూనే ఉన్నారు. కొన్ని లక్షల మంది, కొన్ని వందల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది నడుస్తారు. మేము ఆగితే అసలు ఎక్కడ ఆగుతలేరు. ఒక్కసారి ఇట్లా పోతేనే 1 లక్ష మంది కౌంట్ చేస్తేనే 10,000 మంది అవుతారు. ఇట్లా ఉట్టిగా కౌంట్ చేస్తేనే. పౌర్ణమి రోజు ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఆ పుణ్యం దక్కుతుందని చెప్పేసి ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేయాలని చూస్తారట. మాకు తెలియకుండానే మేము ఆ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఈ 14 కిలోమీటర్లు కూడా మొత్తం రోడ్డే ఉన్నది, మొత్తం రోడ్డే. ఎండలో అయితే చేయలేము. ఖచ్చితంగా చల్లపూట లేకపోతే పొద్దున్నే 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేయాలి. పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము కూడా అనుకున్నాం పొద్దున్నే స్టార్ట్ చేద్దామని. కాకపోతే మళ్ళీ తిరుగు ప్రయాణం మేము ఇంటికి చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నైట్లో వేసి కొంచెం పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సని ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ శ్రీ అరిముగం స్వామి టెంపుల్ వచ్చింది. లోపలికి పోయి దర్శించుకుందాం. శ్రీ అరిముగం స్వామి దారిలో ఇట్లా మొత్తం వాటర్ కోసమే టేబుల్స్ పెట్టుకొని మరి వాటర్ బాటిల్ అమ్ముతూ ఉన్నారు. మామూలు కాస్టే ఉందన్నమాట. బాగా ఎక్కువ రూపాయలు ఉంటుంది కావచ్చు అనుకున్నాం, కాకపోతే 20 రూపాయలే. ఏమలింగం దగ్గరకు వచ్చేసినాము. టెంపుల్ ఉన్నది పక్కనే. ఇది టెంపుల్. ప్రతి టెంపుల్ దగ్గర ఇట్లా గండ దీపం ఉంటా ఉన్నది. దారిలో ఇట్లా లొకేషన్ బోర్డ్స్ ఉంటా ఉన్నాయి. మేము వేలూరు నుంచి వచ్చినాం కాబట్టి ఈశాన్యలింగం, ఇంకా ఇంద్రలింగం, యమలింగం ఇవి 3 కంప్లీట్ అయిపోయినాయి. మాకు ఇక్కడ లొకేషన్ ఉండడం వల్ల ఈజీగా తెలిసిపోతూ ఉన్నది. ఇంకా నైరుతి లింగం ఉన్నది, వాయులింగం ఉంది, వరుణలింగం ఉంది, కుబేరలింగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. శ్రీ ఐశ్వర్యేశ్వ దేవాలయం లోపల ఇట్లున్నది. ప్రతి గుడిని దర్శించుకుంటా ఉన్నాము. సగం దూరం కంప్లీట్ చేసుకున్నాము. 7 కిలోమీటర్ల తర్వాత కొద్దిసేపు ఆగినాము. మా ఆయన మెల్లగా కాళ్ళొత్తుకుంటా ఉన్నాడు. ఏమైంది బావా? ఏం కాలే, కొంచెం కాళ్ళల్లో కీళ్ళు వదలకిచ్చినాయి. నేను అసలు ఎప్పుడు నడవ కదా, నేను ఎంత ఇబ్బంది పడుతానో అనుకున్నా. కాకపోతే ఇంతమంది జనాలల్లా అసలు నాకైతే గింత కూడా అలసట అనిపిస్తలేదు. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని మరీ నడుస్తూ ఉన్నా. మా ఆయన కొంచెం నిద్ర ఆవలిద్దలు తీస్తూ ఉన్నాడు. కాకపోతే మేము ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఓం నమ శివాయ మలబలమ చెప్పన్నాడు. ఇంకా 7 కిలోమీటర్ల ప్రయాణం. 4 శివలింగాలు చూసేది ఉన్నది. ఆ శివలింగాలు చూస్తూ మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతాము. ఇంతమంది జనాలను చూస్తా అంటే ఒక పెద్ద జాతర అనల్లా, పుష్కరం అనల్లా, అసలు ఏమనల్లా అర్థమైతలేదు. పౌర్ణమి పుణ్యంకి ఇంత మయముందా అనిపిస్తా ఉన్నది. కొన్ని లక్షల మంది, కోటి మంది ఇట్లా అంత అందరూ మా శ్వాసగా పోతా ఉన్నారు. కాకపోతే మేము నిమ్మలంగా పోతా ఉన్నాం. ఓం నమ శివాయ. 14 కిలోమీటర్ల ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కడికింత రోడ్డు ఖాళీ లేకుండా జనాలు మొత్తం 14 కిలోమీటర్ల చుట్టూ ఉన్నారట. అసలు రోడ్ అనేది ఎక్కడ ఖాళీ కనిపిస్తలేదు. మొత్తం ఎటు చూసినా మనుషులే.
మేము అనుకున్నాం ఇంకా దారి ఎట్లుంటుందో ఏమో, 14 కిలోమీటర్ దారి వెతుకుడు అవుతుంది అనుకున్నాం. దారి ఎక్కడ వెతుకుడు, దారే కనబడతలేదు. అంత మొత్తం రోడ్ అంతా మనుషులు. అందరితో నడుచుకుంటూ పోతే అయిపోతుంది. ఇక్కడ దారి ఏం వెతుకుడు అవసరం లేదు. అందరు నడిచినట్టు మనం కూడా దారిలో నడుచుకుంటూ పోవాలి అంతే. కిక్కిరిసేంత జనం, అసలు ఉష్క పోస్తే రాలది. రోడ్డు మీద మొత్తం జనాలే. మోక్ష మార్గం అట, అక్కడి నుంచి వెళ్ళాలి మేము. కాకపోతే ఇక్కడ మన భాష తెలియదు, ఏం తెలియదు. ఏదన్నా అడగాలంటే కొంచెం సైగలతోనే అడుగుడు అవుతా ఉన్నది. నైరుతి లింగం దగ్గరికి వచ్చేసినాము. కొంచెం లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా లోపల దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి లైన్ కడతా ఉన్నాం. చాలా మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రతి లింగం దగ్గర దీపం ముట్టేయాలని చూస్తూ ఉన్నారు, లేకపోతే గండ దీపం దగ్గర హారతి కపురం అన్న వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకా మనకు శబ్దం వినిపిస్తున్నది కదా, శంకు ఊదడం, ఈ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక్కడైనా ఇక్కడ స్వామీజీ వాళ్ళు కూడా మాలలు వేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. దారిలో తిరునేర్ అన్నమలై టెంపుల్ కూడా ఉన్నది. కొంచెం ముందుకు రాగానే శ్రీరాముల వారి టెంపుల్ కూడా ఉన్నది. టైం 12 అవుతా ఉన్నది. మేము ఇప్పుడు కైలాస తిరువనమలై నిత్యానంద అవతరించిన స్థలం దగ్గర ఉన్నాము. పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. మీకు ప్రతి టెంపుల్ని చూపిస్తూ మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాము. మా ఆయన వీడుండి లోపలికి వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రతి దగ్గర వీడియో తీయడానికి అయితే అవైలబుల్ లేదు, కొన్ని చోట్ల అసలు పర్మిషన్ లేదు. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు పౌర్ణమి అవ్వడం వల్ల రష్ అంతా ఇట్లున్నది, మొత్తం తొక్కిసలాట జరిగేలాగున్నది కొంచెం ఆగితే. అందుకోసం అని చెప్పేసి వీలున్న దగ్గరనే వీడియో తీస్తూ ఉన్నా. ఇక్కడ అంతటా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంకో ఇట్లా ప్లేట్లలో తింటా ఉన్నారు. సూర్యలింగం దగ్గరికి వచ్చేసినాము. సౌండ్స్ వింటున్నారా? అసలు ఏదో వైకుంఠంలో ఉన్నామా, అసలు ఎక్కడున్నాం, స్వర్గంలో ఉన్నామా అన్నంత ఆనందంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. కొంచెం వెరైటీగా ఉంది టెంపుల్ కట్టడం అదంతా. అయితే దేవుడైతే గుడి లోపల లేడు, బయటనే ఇట్లా మనకు విశాలంగా కనబడుతూ ఉంది విగ్రహం అనేది. ఇక్కడ భజన సంకీర్తనలు కూడా జరుగుతూ ఉన్నాయి. బాగుంది. ఇట్లా టెంపుల్ బయట దేవుడు బయటనే ఇట్లా ఉండడం మంచి అనిపిస్తూ ఉందంటే, ఎటువంటి తలుపులు లేకుండా అట్లా బయటనే ఉందన్నమాట విగ్రహం, సాయిబాబా విగ్రహం. మా ఆయనకి భజన సంకీర్తనలు అంటే బాగా ఇష్టం. ఇక్కడ కొద్దిసేపు భజన చేసి పోదామని అన్నాడు. ఇక్కడ కూర్చుంటాం ఇక కొద్దిసేపు, ఒక 10-20 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్తాం. వరుణలింగం టెంపుల్ దగ్గర ఆగినాము. ఎక్కడ టెంపుల్ దగ్గర అయినా పెద్ద లైన్ ఉంటా ఉన్నది. ఆ లైన్లో పోయి దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉన్నాం. ఇక్కడ స్వాములు త్రిశూలాన్ని నాలుకకు ఇట్లా గుచ్చుకున్నారు. ఇక్కడ కూడా మా ఆయన కొంచెం దక్షిణ అక్కడ వేసిండు, కానీ ఎంత గ్రేట్ అసలు అట్లా ఉండడం అనిపిస్తూ ఉంది. ఇంకా రాను రాను మనుషులు అయితే పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు. పరిస్థితి ఏంది బావా? నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పరిస్థితి. ఎవరైనా ఎత్తుకపోతే మంచిగా నన్ను అనిపిస్తుంది, కానీ ఎత్తుకబెట్టలు లేరు. ఇంకెన్ని కిలోమీటర్లు నడవాలి బావ? ఎప్పటికి ఎస్టిమేట్లు అన్ని లాజిక్స్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటావు కదా. ఇంకెన్ని కిలోమీటర్లు? ఇంకా 5 కిలోమీటర్లు నడవాలి. ఇప్పటిదాకా మనం నడిచింది 9 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు అయినా ఒకసారి ఫోన్లో చూసిన వల్ల జల్లు ఉంటుంది పానం. ఇక ఇంకా 5 కిలోమీటర్లట.
ఆహా, అసలు జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గులేదు. ఇంకొంచెం పోతే అసలు రోడ్డు మీద నడవడానికి చోటు ఉండేటట్లేదు. ఇది చూడండి, ఇప్పుడు మాట్లాడినంత సేపు ఏమో గట్టిగా టకటగా మాట్లాడుతుంది, మాట్లాడినంత పక్కన పెట్టినాక అమ్మా అయ్యా అంటాను. నేను మాట్లాడినంత సేపు మాత్రం ఓహే ఇట్లా ఏ లింగం అది అది ఇది అని చెప్తాను. ఇదంతా ఆగం అబ్బో, ఎవరి దాకా నేనే గుంజుకొచ్చాను, ఇంకా గుంజుకోలేదానే మరి. దీని మీద లెక్క నేను చెప్తాను ఇక్కడ. నన్ను ఎత్తుకుందామా ఏమన్నా? ఇక గుంజుకొచ్చాడంటే చేతి పట్టి గుంజుకపోవాలి కదా, ఏం చేయాలి? కన్నయ్య మిల్క్ ఏం చేస్తారో ఏమో, వాళ్ళ గురించి కొంచెం రంది అవుతుంది. వాళ్ళు ఎప్పుడో పడుకోవచ్చు. నడుపు నడుపు. మాకు వెరైటీ అనిపించింది, కొబ్బరి మొలకెత్తుతుంది కదా, ఇట్లా మొలకెత్తిన తర్వాత కొబ్బరి కొట్టిస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటుంది. దీనికి 80 రూపాయలట ప్లేట్. న్యాచురల్ కదా, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి మా ఆయన ఇట్లాంటివన్నీ తినాలనేసి అనుకుంటాడు ఫస్ట్. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పెద్ద లైనే ఉన్నది. 80 అది. ఎట్లుంది బాబా? మంచిగా ఉంటుంది. నేను ఇదివరకు కూడా తిన్నా, అంటే మనం ఇంటికాడ తిన్నా కదా, ఇంటికాడ ఇట్లా కొబ్బరి వలగొట్టుకొని తింటాం అప్పుడప్పుడు. ఇట్లా అవుతుందా? మొలకెత్తింది అవుతుంది, పువ్వు వచ్చింది అంటారు. వాయులింగం దగ్గరికి వచ్చేసినాము. టెంపుల్ లోపల దర్శనం చేసేసుకోవాలి. నెక్స్ట్ కుబేరలింగం ఒకటే ఉన్నది. మేము చేస్తున్న గిరి ప్రదక్షిణల్లో నెక్స్ట్ కుబేరలింగం అయిపోతే మా గిరి ప్రదక్షిణ దగ్గర పడ్డట్టే. లోపలికి వెళ్తా ఉన్నాం దర్శనంకి. రాతితోని టెంపుల్ ఉన్నది కింద, పైన మాత్రం చిన్న చిన్న విగ్రహాలు చేసిర్రు సిమెంట్ తోని. లొకేషన్ చూపించే బోర్డు వచ్చింది. ఇప్పుడు మనం వాయులింగం దాటిన తర్వాత రెడ్ మార్క్ దగ్గర ఉన్నాము. కుబేరలింగం ఒక్కటి దాటితే 2 వేలూరు అనేది ఉంది కదా, బాణం గుర్తు, అక్కడ మనం స్టార్ట్ అయినాం. 2 వేలూరు బాణం గుర్తు దగ్గరికి వచ్చేస్తే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చట. మొత్తం 14 కిలోమీటర్లో ఎక్కడ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడనే ఎండ్ చేసేస్తే గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అయిపోతుందట. మేము 2 వేలూరు అని ఉంది కదా, ఆ బాణం గుర్తు దగ్గర స్టార్ట్ చేసినాము. ఇంకా కొంచెమే ఉంది. మా ఆయన నుండి మెల్లమెల్ల నడుస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా ఆయన అయితే తాపుకో బాటిల్ కొంటాడు. అందులో సగమే తాగి ఆ బాటిల్ నాతో మోపిస్తాడు. ఇక దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం కాళ్ళల్లో వణుకొస్తుంది నాకైతే. ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుందా బావా? 2.5 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా 2.5 కిలోమీటర్లు ఉన్నది. అమ్మో, మేము నైట్లో గిరి ప్రదక్షిణ చేస్తేనే ఇంత చెమటలు, కొంచెం ఉడకపోతలాగా అట్లా అనిపిస్తూ ఉంది. ఎండ అయ్యే వరకు అయితే అస్సలు చేయొద్దు. అంతే, ఎండ పొద్దుట్లా ఉన్నప్పుడు చేస్తే ఇంకా నరకం కనబడుతుంది ఎండలా. మళ్ళీ రోడ్డు దిక్కు కాలుతా ఉంటుంది, కాళ్ళు కాలుతా ఉంటాయి, అంత ఆగమాగం ఉంటుంది. జనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు తప్పితే తగ్గడం అనేది అయితే అసలు లేదు. ఇంకా నైట్లోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. అసలు అంతా ముంగటెనక చూస్తే 1 లక్ష మంది మొత్తం కలిపి 100 లక్షలు అంటే 1 కోటి మంది ఉంటారు కావచ్చు. 14 కిలోమీటర్లు కలిపి 1 కోటి మంది ఉంటారు. 14 కిలోమీటర్లు కలిపి 1 కోటి. అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చిర్రా అనిపిస్తుంది. అంతమంది జనాలు ఎక్కడోళ్ళు అక్కడ తిన్నట్టు, వాష్రూమ్స్లలో పోయినట్టు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఆగి లైన్లు కట్టేటోళ్ళు అక్కడ ఆగి లైన్లు కడుతున్నారు. శివలింగాలు ఎదురవుతా ఉన్నాయి, అక్కడ లైన్లు ఎక్కడెక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంతమంది జనాలు, అమ్మో. నేనైతే మన గోదావరి పుష్కరాలప్పుడు చూసినా కావచ్చు ఇంతమందిని, మళ్ళీ ఇప్పుడే చూస్తానా. ఇంకా దగ్గరికైతే వచ్చేసినాం. ఇక ఓం నమ శివాయ. మా ఆయన లొకేషన్ పెట్టుకొని ఇంకెప్పుడు వస్తుందా అని చూస్తాడు. ఎప్పుడైనా తొందరగా టార్గెట్ని రీచ్ కావాలనుకుంటాడు కదా, అందుకు. ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ నుంచి లొకేషన్ పంపించుకున్నాడు. 2.4 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా 2.4 కిలోమీటర్స్. మా కన్నయ్య మిల్కి మంచి నిద్రలు ఉండి ఉంటారు.
కుబేరలింగం దగ్గర ఆగినాము. మా గిరి ప్రదక్షిణల్లో చివరి లింగం ఇది, కుబేరలింగము. టెంపుల్ లోపలికి వెళ్తా ఉన్నాము. ఫుల్ రష్ ఉన్నది, ఎక్కడైనా బాగా లైన్ ఉంటా ఉన్నది. కుబేరలింగం టెంపుల్ వ్యూ ఇది. లైన్ మాత్రం మస్తు పెద్దగా ఉన్నది. ప్రతి లింగం దగ్గర అంతే, పౌర్ణమి రోజు వస్తే ఇంతేనట పరిస్థితి, ఫుల్ రష్ ఉంటారట. మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాం మనము. ఆ చిన్న ఆ సందుల నుంచి ఇటు ఈగాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా ఈగుతా ఉన్నారు బయటికి. లొకేషన్ ఉన్న పెద్ద బోర్డు మళ్ళీ వచ్చింది. మేము వేలూరు దగ్గరికి చూడండి ఎంత దగ్గరగా ఉన్నామో. రెడ్ కలర్లో ఉన్న బాణం గుర్తు దగ్గర ఇప్పుడు మేము ఉన్నాం అన్నట్టు. మొత్తం రౌండ్ ఇట్లా ఈ బోర్డు ఉండడం వల్ల మస్తు మంచిగా తెలుస్తూ ఉన్నది. కుబేరలింగం దర్శనం చేసుకొని కూడా బయటకు వచ్చేసినాం కదా, ఇంకా ఏం లేవు చూడడానికి. మన వేలూరు అనే బాణం గుర్తు దగ్గరికి వెళ్ళిపోతే మా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓం నమ శివాయ. లక్షల మంది కదులుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఏ నుంచి వస్తారో ఏమో. మేము గంటసేపు అవుతే గంటసేపు కూడా నడుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు నైట్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు బావా. సడన్ గానే మంది పెరుగుతూనే ఉన్నారు. పెరుగుతూనే ఉన్నారు. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది ఉండేప్పుడు పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళే ముందు పోతారు, మేము వెనక పోతాం. అయిపోయింది. అడుగు కూడా వేసేటట్లేదు. కొందరు అయితే పరిగెత్తుతా ఉన్నారు తొందరగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ కావాలని చెప్పేసి. మేమైతే అన్నీ చూసుకుంటూ మెల్లగా నడుస్తూ ఉన్నాము. మేము పోవాల్సింది దగ్గరికి వస్తుంది. ఇంకొక 800 మీటర్లు చూపెడతా ఉన్నది. ఎంతమంది జనాలు, అసలు కనుచూపు మేర వరకు మొత్తం ఉష్కేస్తారు రాలినంత జనాలు అందరూ ఒక్క దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే కొండ కనబడతా ఉన్నది. ఎంత నీట్గా చూడండి. పౌర్ణమి కావడంతోనే చందమామ ఇంకా కొండ రెండు ఎంత బాగా కనబడుతున్నాయో. ఆ కొండ శివునిలాగా మనం కొండ చుట్టూ తిరిగినాం అనమాట. మొత్తం ఇక్కడ నుంచి మంచిగా కనబడతా ఉన్నది కొండ. మొత్తం చుట్టూ తిరిగినాం. అన్ని లింగాలు దర్శించుకుంటూ ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ వేసేసినాము. ఇంకొంచెం దూరంలోనే మేము స్టార్ట్ చేసిన గమ్యం రాబోతా ఉన్నది. మేము స్టార్ట్ చేసిన ప్లేస్కి వచ్చేసినాము. ఎక్కడ ప్రారంభించినామో అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ముగిస్తూ ఉన్నాము. కొండను చూస్తూ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు కొండ కనబడతా ఉన్నది వెనకాల. కొంచెం చీకట్లో అంతగా కనబడతలేదు. ఇంకా చందమామ అది కొండ బిల్డింగ్ల వెనకాల కనబడతా ఉంది. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. హోటల్ రామకృష్ణ. మేము ఇక్కడే స్టార్ట్ చేసినాము. ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. రూమ్కి వచ్చేసినాము. మా ఆయన కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చినాయి ఘోరంగా. అసలు అప్పుడెప్పుడో హైదరాబాద్ రోడ్ల మీద నడిచిండట. ఇప్పుడు మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు 14 కిలోమీటర్లు నడిచిండు. నిజంగా నన్నైతే ఆ దేవుడే నడిపించిండు అనిపించింది. నేను మస్తు మధ్యలో అసలు ఏంది అలా అన్నట్టు అనిపించింది. కాళ్ళు మొత్తం వణికినట్టు అట్లా అయింది. కాకపోతే ఒక 5 నిమిషాలు అట్లా ఆగినాము. అయితే మాకైతే ఈ గిరి ప్రదర్శన చేయడానికి 6 గంటలన్నర టైం పట్టింది. ఎందుకంటే ప్రతి లింగం దగ్గర మేము పోయి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇంత దూరం వస్తామో రామో అని చెప్పేసి 8 శివలింగాల దగ్గర. మళ్ళీ ఈరోజు ఏంటంటే అది పౌర్ణమి కాబట్టి చాలా లేట్ అయింది అన్నట్టు. చాలామంది సుమారు 1 కోటి మంది దాకా వచ్చారు కదా. అందుకని చెప్పి చాలామంది వచ్చారు కాబట్టి బాగా లేట్ అయింది. అందుకని ఇక దర్శనాల దగ్గర కూడా బాగా రష్ ఉన్నారు. లేకపోతే ఇంత టైం అస్సలు పట్టదు. 4 గంటలు పడుతుంది ఖచ్చితంగా. అంటే నడుస్తూ టకటక దర్శనం చేసుకుంటూ ప్రతి దేవుడిని దర్శనం చేసుకుంటూ వస్తే మొత్తం 25 దేవుళ్ళ దాకా ఉంటారు. అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ వస్తే అయిపోతుంది. మేము ఎక్కడ చాలా అన్నదానాలు పెట్టిళ్ళు. అక్కడెక్కడ మేము ఇంకా అటెండ్ కాలే. అన్నదానాలని ఇంకా ఇది ప్రసాదాలని అన్నీ పెడుతులు తొవ్వల అన్నీ ఇంకా దారిలో మంచిగా ఉన్నాయి.
ఇంకా ఇంకా షాపింగ్ దారి పొడుగునా షాపింగ్, పిల్లల బొమ్మలని మనం కొనుక్కోవడానికి 14 కిలోమీటర్లు ఎక్కడ గింత ఖాళీ లేకుండా మొత్తం షాపింగ్ ఏరియా మొత్తం షాపింగ్స్ ఉన్నాయి అన్నీ ఎక్కడ తక్కనే షాపింగ్లు ఉన్నాయి. అది కూడా అమ్మో ఆ షాపింగ్ కూడా ఆగే ఇది లేదు, నిలబడదామంటే కూడా వల్లగాక సపరేట్గా వచ్చింది మర్చి. నేను ఫస్ట్ టైం కావచ్చు ఎప్పుడైనా ఏది కనబడ్డా అక్కడ ఆగుదాం, ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని ఒక్కటి కూడా అసలు ఏం ₹2 కూడా ఉన్నాయి, అంత తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. కానీ నేను అక్కడ ఆగని కూడా ఆగలేదు. నిజంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే జపించుకుంటూ పోయినాం, అదే జపించుకుంటూ వచ్చినాం. నిజంగా నేను ఇంత యాక్టివ్గా ఉన్నా అంటే నాకే విచిత్రం అనిపిస్తూ ఉన్నది. మంచిగా అనిపించింది, నిజంగా మంచిగా అనిపించింది. అంటే మిగతా రోజులలో గిరి ప్రదక్షిణ చేసినా కూడా అంతే పుణ్యం లభిస్తుందట. ఒక్కో రోజుకు అంటే సోమవారం చేస్తే ఇది, మంగళవారం చేస్తే ఇది అని అట్లా కూడా రాసిపెట్టున్న బోర్డులు ఉన్నాయి. అవన్నీ చదువుతా అంటే అనిపించింది. అంటే మిగతా రోజులలో కూడా మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు, కాకపోతే పౌర్ణమి రోజు ఇంకొంచెం స్పెషల్. అట్లా నిండు చందమామ ఆ కొండ అంతా చూస్తుంటే నిజంగా మంచి అనిపించింది. ఆ దేవుడే నడిపించిండు అని అయితే అనిపించింది. ఇదండి గిరి ప్రదక్షిణ ముచ్చట. మేము 6 గంటలన్నర టైం పట్టింది మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఆ శివుడు అన్ని శివలింగాలను అన్నిటి దర్శనం చేసుకున్నాము. ఇంకా 8 లింగాల దర్శనం చేసుకున్నాము. దారిలో మస్తు టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్, సాయిబాబా టెంపుల్స్ అని, పార్వతమ్మ టెంపుల్ అని ఎన్నో ఉన్నాయి. ఇంకా అవన్నీ దగ్గర ఆగితే ఇక తెల్లారేది కావచ్చు. మేము ఆగితే మాత్రం తెల్లారేది, ఎందుకంటే అన్నిటి దగ్గర చిన్న లైన్ ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పి మేము ఎక్కువ శాతం ఆగలేదు, టగటగా ఫాస్ట్గా ఇక రావడం జరిగింది. 8 టెంపుల్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకున్నాం. ఇంకొకటి మిస్ అయినాం, అది దాని నుంచి అది మోక్ష మార్గము. అందరు ఈగుతులు కానీ పెద్ద లైన్ ఉంది, అక్కడ ఆగితేనే కాళ్ళు వస్తున్నాయి, అసలు వశపడతలేదు. అందుకని ఆ మోక్ష మార్గంలో నుంచి మేము ఈగలేక అంటే దానిలో ఈగి రాలేదు. అది నెక్స్ట్ తప్పన రేపు వీలుంటే ట్రై చేస్తాం, లేకుంటే లేదు. ఇక అంతా దేవుని దయ. ఇప్పటికైతే ఇక్కడికి వచ్చినాము, ఇదంతా నడిచినాము. వీటికే మహాభాగ్యం అనిపించింది. మొత్తం ఏంది ఆ కొండ చుట్టూ, దేవుని కొండ చుట్టూ మొత్తం నడిచినట్టు. ఆ కొండనే లింగం అంటారట, శివలింగం అంటారట. అయితే ఆ శివలింగం చుట్టూ నడిచినాం అనమాట. మొత్తం 14 కిలోమీటర్లు, కరెక్ట్ 14 కిలోమీటర్లు వస్తుంది. అది ఎట్లా కౌంట్ చేసినా చుట్టూ 14 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ మధ్యలో మ్యాప్లు ఉండు చేయబట్టి మనం ఎక్కడి వరకు వచ్చినాము ఏందని ఒక ఉత్సాహంతో అసలు అన్ని కిలోమీటర్లు ఎట్లా నడిచినాము ఏందో అని అది అనిపిస్తుంది. అంత దేవుడు మహిమ. మేము కోరుకున్న కోరికలు దేవుడు నెరవేర్చాలి, దేవుడు ఎప్పటికీ మమ్మల్ని చల్లగా చూసుకోవాలి. నడిచినాం చూడాలి దేవుడు అని బాంచను, బాగానే నడిచినాం. ఇక మా కోరికలు కూడా పెద్దనే ఉంటాయి. ఈ మధ్యలో కొత్త కోరికలు పుట్టినాయి, అవి కూడా చూడాలి. మనుషులకు కదా బాబా, ఎప్పటికేదో ఒకటి కొత్త. ఇందులో బట్టి ఒకటే ఉండే, అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఉండే. ఇప్పుడు నాకు కూడా కొన్ని కావాలి, కొన్ని అది కావాలి, ఇది కావాలి అని చెప్పి అట్లా. అంటే బతకడానికి ఏదో ఇల్లు కొంచెం నీడ అందరికి మంచిగా ఉంటుంది, కానీ నాకు కూడా కొంచెం నీడ మంచిగా ఉండాలి అని అనుకున్నా. భగవంతుందా మరి. అది రేపు టెంపుల్ దగ్గరికి పోయి దర్శనం చేసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము. నెక్స్ట్ వీడియో అది వస్తుంది. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.